సోషల్ మీడియా ఫుల్లీ లోడెడ్, పూనకాలు లోడింగ్స్ అన్నట్టుగా సోషల్ మీడియా ఫుల్లీ లోడెడ్. నిన్న మీరు ట్విట్టర్ తీసినా, ఫేస్బుక్ తీసినా, ఇన్స్టా తీసినా, ఇంకోటి తీసినా బ్రౌజ్ చేస్తుంటే మొత్తం కేసీఆర్ ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ అవుతుండగానే బిట్లు కట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉన్నారు వారి సోషల్ మీడియా. అంత యాక్టివ్గా ఉన్నారు. డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి వారి సోషల్ మీడియాని. అదే ఇటు చూస్తే నథింగ్, అసలు ఉందో లేదో తెలియదు కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా కానీ లేకపోతే ఆ నెట్వర్క్ కానీ. ఎందుకుందో తెలియదు, అంత పెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ. లేకపోతే సమాధానాలు చెప్పలేక చేతులు ఎత్తేసారో తెలియదు, లేదా బీఆర్ఎస్ సోషల్ మీడియా అటాక్కి తట్టుకోలేక ఎవడికాడు ముసుగుదని ఇంట్లో పడుకున్నారో తెలియదు. పైగా ఆదివారం కదా, నిజంగానే ముసుగుదని పడుకున్నారో తెలియదు. నిజం, ఇదంతా నిన్నటి ఎగ్జాంపుల్స్. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే, నేను స్వయంగా రంగంలోకి దిగుతా, తోలు తీస్తా ఒక్కొక్కడిని అని కేసీఆర్ గారు అనడాన్ని బట్టి చూస్తే తెలంగాణ యొక్క ప్రయోజనాలను కానీ తెలంగాణ యొక్క హక్కులను కానీ కాపాడే దిక్కు కేసీఆర్ తప్ప ఇంకెవరూ లేరా? గడిచిన 2 ఏళ్లలో తెలంగాణ ఏమేం కోల్పోయింది? చివరికి పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపితే కూడా ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని మీద పోరాటం చేయలేకపోయింది? 35,000 కోట్ల రూపాయల పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన దాంట్లో 27,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఖర్చు పెడితే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తట్టెడు మట్టి కూడా ఎందుకు పోయలేదు అని ఆయన సూటిగా వేసిన ప్రశ్న చాలా ఆలోచించదగ్గది. ఎందుకు నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల్ని అలా గాలి కొదిలేసింది? కాళేశ్వరం అంటే అదేదో కూలిందన్నారు, మరి ఇదేం కూలింది? ఎందుకు వదిలేశారు? సమాధానం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. ఇంకా చాలా ఆరోపణలు చేశారు. ఒకటి మాత్రం నచ్చలేదు, 4th సిటీ తొక్కలో సిటీ అని ఎట్లా అంటారు? హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది 400 ఏళ్ల చరిత్ర అని మీరే అన్నారు. వివిధ ఎక్స్పాన్షన్స్ లో భాగంగా వివిధ ఫేజుల్లో అది అలా పెరుక్కుంటూ పోయింది అన్నారు. 4th సిటీ తొక్కలో సిటీ అని ఎట్లా అన్నారో కేసీఆర్ గారు నాకైతే అర్థం కాల. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు జీనోమ్ వ్యాలీని అంకురార్పణ చేశారు, హైటెక్ సిటీకి అంకురార్పణ చేశారు. డెఫినెట్ గా తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గాని, ఆ తర్వాత వచ్చిన మీరు గాని బ్రహ్మాండంగా దాన్ని కంటిన్యూ చేశారు. ఇంకా కొత్తగా యాడ్ ఆన్స్ చేసుకుంటూ వెళ్ళారు. వాల్యూ యాడెడ్ డెవలప్మెంట్ చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఎంతో చేశారు కేసీఆర్ గారి హయాంలో. చేయబట్టే ఇవాళ హైదరాబాద్ చాలా బ్రహ్మాండంగా తయారైంది. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ హయాంలో హైదరాబాద్ గ్రోత్ అబ్నార్మల్ గ్రోత్. ఎవరు కాదంటారు దాన్ని? అలాంటిది 4th సిటీని తొక్కలో సిటీ అని అంత తేలిగ్గా తీసేయడం ఎందుకో మరి. అక్కడే వెటకారంతో పాటు అహంకారం ఉంది అనే పదాలు వస్తున్నది, అక్కడి నుంచి వస్తున్నాయి. తర్వాత ఇంకొకటి, కేసీఆర్ గారు లాంటి రాజకీయ విద్వత్తు, భాషాపరమైన విద్వత్తు ఉన్న నాయకుడు ఇంత 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 చౌకబారు విమర్శ భాష ఎలా వాడారో అర్థం కాని ఏంటి అంటే, పులొచ్చింది తగ్గుడెందుకు తల వంచుడెందుకు అని అభయవ్వడైతే ఏందిరా